పరిశుద్ధ గ్రంథంలోంచి దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే ఈ దానియేలు గ్రంథంలో దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దానియేలు ఏం చూస్తున్నాడు? ఒక దర్శనాన్ని, ఒక నదీ తీరం ఒడ్డున ఒక దర్శనాన్ని చూస్తుంటే ఆ దర్శనంలో ఏం కనపడుతుందంటే దేవునికి వ్యతిరేకంగా, ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా అపవాది అనేవాడు తను తాను హెచ్చించుకొని దేవునికి మనుషుల ద్వారా జరగవలసిన బలిని ఆపేస్తాడంట. హల్లెలూయా. అపవాది నువ్వు సృష్టించిన ప్రజలు ఉన్నారే, వారు నిన్ను స్థుతించుకోకుండా నేను ఆపేస్తాను, పందెం కాసుకుంటావా అన్నాడు. హల్లెలూయా. చూడండి, సరే లోపల ఉన్న వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి. దేవుని ఎరిగిన వారైనా సరే, దేవుని ఎరగని వారంటే పక్కన పెట్టండి. దేవుని ఎరిగిన వారైనా వారు ప్రతిరోజు కూడా అనుదిన బలి, అంటే అనుదినము దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆదివారం ఒక్కరోజు కాదండి. చాలామంది ఏంటంటే ఆదివారం ఒక్కరోజు అనుకుంటారు, కానీ అపవాది అన్నాడు అనుదినము నీకు జరగవలసిన బలి అర్పణ నేను ఆపేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో కనుక ఆలోచిస్తే ఈరోజు జరగవలసిన బలి అర్పణ అంటే స్తుతి, మన హృదయము ఆయనకి అర్పించాలి. నిన్న ఈరోజు రేపే. ఇప్పుడు అపవాది నీ విషయంలో ఇగో నేను ఫలానా వ్యక్తి ద్వారా నీకు జరగవలసిన అనుదిన బలిని నేను ఆపేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నీ ద్వారా జరగవలసిన బలి అర్పణ ఏమైపోయింది? అయిపోయింది. ఈ రోజున నీ ద్వారా జరగవలసిన బలి అర్పణ ఎన్ని రోజుల నుంచి ఆగిపోయింది? ఒక 10 రోజుల నుంచి మనం దేవుణ్ణి స్తుతించాలనుకోండి. ఒక మాట చెప్పాలంటే, స్కూల్కి వెళ్ళేవాడు రోజు వెళ్తేనే వాడికి అర్థమైంది నిన్నేం చెప్పారు, ఈరోజు ఏం చెప్పారు. ఒక 10 రోజుల తర్వాత వాడు స్కూల్కి వెళ్తే వాడికి ఏం అర్థం కాదు, వాడికి అయ్యోమయ్యోలోకి వెళ్ళిపోతాడు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రతిరోజు అనుదిన బలి అర్పించకపోతే మనలో అక్రమం పెరుగుతూ ఉందంట, మనలో అన్యాయం పెరుగుతూ ఉంటుందంట. స్తోత్రం. అందుకని అన్యాయం నీలో పెరగాలంటే ఒక 2 రోజులు ఆపాలి. నీలో అక్రమం పెరగాలంటే ఒక 1 వారం రోజులు ఏం చేయాలి? అనుదిన బలిని ఆపుతాడు. ఎవరు? సాతానుడు. అనుదిన బలి ఒక 1 వారం రోజులు ఆపితే ఏమైనా తెలుసా? మనకు తెలియకోకుండా మనలో అక్రమం, అన్యాయం విస్తరించింది, సత్యం నేలబట్టుకు పడిపోతుంది. హల్లెలూయా. ఏం పడిపోతుంది? ఏం పడిపోకూడదు? సత్యం పడిపోకూడదు. మన జీవితాల్లో సత్యం అనేది నేల మట్టుకు పడిపోయిందంటే అర్థం మనలో ఏమో కనపడింది? అక్రమం పెరిగింది, అన్యాయం పెరిగింది, మోసం పెరిగింది. ఇది పెరిగితే కానీ అన్యాయం అనేది నేల మట్టం అయిపోతుంది. అంటే సాతానుడు ఏం చేస్తాడు? అనుదినము బలి అర్పణ జరగకోకుండా మనలో నీతి, న్యాయము, సత్యం అనేది నేల మట్టుకు పడగొట్టాలని అనుదిన బలిని వాడు ఆపేస్తాడు. హల్లెలూయా. ఇది దానియేలు దర్శనం ద్వారా చూస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే అంత్యకాలంలో జరిగిందంట. ఎప్పుడు జరిగిందంట? అక్కడ చూడండి, 16, 17 వచ్చినప్పుడు ఒకసారి చూడండి. 8వ అధ్యాయంలో 17 వచ్చిన 17 వచ్చు. 8వ అధ్యాయము 17 వచనం.
అప్పుడు అతడు నేను నిలుచున్న చోటుకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయమునుంది. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమున కూర్చున్నదని. ఎప్పుడుదంటే ఇది అంత్యకాలములో ఇప్పుడు జరుగుతున్నది అదే. దానియేలు ఎప్పుడో దర్శనం చూశాడు. ఇది ఎప్పుడు జరిగిద్దంటే అంత్యకాలములో జరిగిద్దంట. అందుకని వాస్తవంగా బలి అర్పణ అనేది అనుదినము జరగాలి. మనం భోజనం ఎలా ప్రతిరోజు వండుకుంటామో, భోజనానికి ముందే మనము అనుదిన బలి ప్రతిరోజు కూడా జరగాలి. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలు కనుక మనం చూస్తే, అనుదినము నా గడప యొక్క కాచుకొనుడి అని అన్నాడు. అనుదినము అంట. ఎప్పుడంటే అనుదినము, ప్రతిరోజు కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. అనుదినము మనం ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే మనం సజీలుగా ఉన్నాం కాబట్టి ప్రభుని స్తుతించాలి అనుదినము. బైబిల్ అందులో ఏముంది? ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు యథాప్రకారము తన ఇంటిపై గది కిటికీలు తెరిచి అనుదినము అనుదినము దేవుణ్ణి స్తుతిస్తూ బలి అర్పణ జరుగుతూనే 30 రోజుల దాకా బలి అర్పణ జరగకూడదు అన్నాడు. 30 రోజుల వరకు కూడా బలి అర్పణ జరగకూడదు అని అంటే దానియేలు అన్నాడు, అతడు నేను బలి అర్పణ చేయకోకుండా, దేవుని స్తుతించుకోకుండా ఎక్కడుంటా నేను? హల్లెలూయా. అది చెప్పగలరా? వాస్తవంగా మాటలు ఏంటంటే ఏమనిపిస్తుంది? అయ్యో నేను ప్రతిరోజు ప్రభుని స్తుతించాలి, నేను మరి ప్రతిరోజు ప్రభుని స్తుతించలేకపోతున్నాను. ఒక వ్యక్తి ప్రతిరోజు ప్రభుని బలి అర్పించకపోతే, అంటే బలి అర్పణ జరగకపోతే, ఆయనకి స్తుతియాగం చేయకపోతే, ఆయనకి స్తుతించకపోతే, ఆయన మహిమపరచకపోతే మనలో ఏం పెరిగింది? అక్రమం పెరిగింది, అన్యాయం పెరిగింది. ఈరోజు అందుకే మనుషులు అక్రమం అన్యాయం పెరిగి మనుషులు అడ్డంగా మారిపోతున్నారు, అక్రంగా మారిపోతున్నారు, అన్యాయంగా మారిపోతున్నారు. ఎవరో ప్రార్థన చేసేవాళ్ళే. ఎందుకంటే వారు అనుదినము జరగవలసిన బలి వారి దగ్గర జరగట్లా. జరగకుండా చేసేది ఎవరో? సాతానుడు. ఇప్పుడు 30 రోజుల వరకు కూడా అక్కడ పైన ఉంది కదా, 30 రోజుల వరకు కూడా ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, బలి అర్పణ జరగకూడదు. కానీ దానియేలు అన్నాడు, నేను దేవునికి ప్రతిరోజు స్తుతించుకోకుండా ఎట్టుంటానయ్యా, నేను ప్రతిరోజు ప్రభుని కనపరచుకోకుండా ఎట్టుంటానయ్యా. మన జీవితంలో లెక్కేసుకుంటే దేవుడు కౌంటింగ్ వేస్తాడు. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఎన్ని రోజులు దేవుని స్థితించుకోకుండా అలా గడిచిపోయో కౌంటింగ్ వేసుకుంటాడు దేవుడు. దాన్ని బట్టి లెక్కేసుకో. నీలో అక్రమం పెరుగుతుందో, అన్యాయం పెరుగుతుందో, ఏం పెరుగుతుందో లెక్కేసుకోవచ్చు. దాంట్లో అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుడు కౌంటింగ్. వర్షం వచ్చినానో లేదా అది వచ్చినానో ఇది వచ్చినా కాదండి. ప్రతిరోజు నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనకి బలి అర్పణ జరిగించాలని దేవుడు కోరుతుంటే అపవాది అంటాడు, ఈ రోజు వెళ్ళొద్దు, ఈ రోజు వెళ్ళొద్దు, ఈ రోజు వెళ్ళొద్దు, ఈ రోజున వెళ్ళి బలి అర్పణ జరిగించవద్దు, ఈ రోజున వెళ్ళి దేవునికి ఘనంగా బలి అర్పణ జరిగించాలి. అయ్యా నన్ను క్షేమంగా ఉంచావు, అయ్యా నా కుటుంబానికి క్షేమంగా ఉంచావు, అయ్యా నా బిడ్డలకు క్షేమంగా ఉంచావు అయ్యా అని దేవునికి మహిమ తేవలసిన నిన్ను అపవాది ఆపేయాలని చూస్తుంటాడు. అది ఎప్పుడంటే అంత్యకాలంలో జరుగుద్ది. ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నా, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నా. ఏమంటే అరుణోదయం లేచి, ఇప్పుడు లేచి ఏమర్పిస్తున్నాడంట? బలి అర్పిస్తున్నాడు. అరుణోదయం లేచి ప్రతిరోజు లేచి ఏవో తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు బలి అర్పణ జరిగిస్తున్నాడండి. మన జీవితంలో కూడా అపవాది ఈ రోజు లేకపోతే ఈ రోజు చేయొద్దు, ఈ రోజు చేయొద్దు అంటది. మన జీవితంలో ఎన్ని రోజులు బలి అర్పణ లేని రోజులు ఉన్నాయో, ఎన్ని రోజులు ప్రార్థన లేని రోజులు ఉన్నాయో. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యత కలిగి మనం జీవించకపోతే మనలో ఏం పెరిగింది? అక్రమం, అన్యాయం పెరిగి న్యాయం అనేది, యథార్థత అనేది, సత్యం అనేది మనలో కనపడదు. సాతాను చేసే పని అది. హల్లెలూయా. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. లోకాసు వార్త 9:23 వచ్చింది చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను
ఎవడైనాను నన్ను ఎంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని, ఎప్పుడంట? ఆదివారమా? బలి అర్పణ ఎలా జరగాలి? ప్రతిరోజు జరగాల్సిందే. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. కనీసం బుధవారం, శుక్రవారం, శనివారం అందరితో కలిసి, మిగతా రోజుల్లో నీ ఇంట్లో కూర్చొని సరే, ఈరోజు నేను దేవుని స్తుతించకుండా ఉండలేదు, ఈరోజు నేను నా దేవునికి బలి అర్పించడం మానుకోలేదు. ఏమర్పించడం మానుకోలేదు? నేను దేవునికి బలి అర్పణ మానుకోలేదు. అపోవాది అక్కడ ఈరోజు మానేసేయి అంటాడు. ఏం మానాలి? బలి అర్పణ అంటే అర్థం ఏంటి? దేవుని మహింపరచాలి. నెలలో 30 రోజులు, ఈ 30 రోజులు దేవుని మహింపరుస్తున్నావా లేదా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే నువ్వు దేవుని మహిమపరచలేదో ఆ రోజు అపవాది నిన్ను అడ్డగించినట్లు లెక్క. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నారు, ప్రతి రోజు. ఏ రోజు అంట? మనం అంటాం రోజు చేయాలా అంటాం. ఏంటి రోజు? రోజు బలి అర్పించాలా? బలి అర్పించేది ఎవరు? బ్రతుకుంటేనే బలి అర్పించేది. దేవుని మహిమపరచడానికి మన మనసులో ఉండాలి కదా. హల్లెలూయా. చాలా విచారకరం తెలుసా? దేవునికి బలి అర్పించవలసిన విషయం ఈరోజు అనేక మంది మర్చిపోయారు. దానివల్ల మనకి అంత క్షేమం కాదు, దానివల్ల అంత మనకి మంచిది కానే కాదు. యేసు ప్రభువు కూడా ప్రతిరోజు ఉదయం లేచి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35 వచ్చి చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35 వచ్చును. ఆయన కందల కాడనే లేచి, ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరుణోదయం లేచి కందల కాడనే. ఎప్పుడంట? ప్రతిరోజు ఉదయం లేచి మనం ఏం చేయాలి తెలుసా? మా గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిరోజు ఉదయం లేచి ఏం చేయాలి? బలి అర్పణ జరగాలి, దేవుని మహిమపరచాలి. 2వ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయంలో 20 చూస్తే అక్కడ రాజు అయిన హిజ్కియా పెన్నల కాడనే లేచి, ఒక నాయకత్వం కలిగిన వ్యక్తి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అండి. బాధ్యత లేనివాడంటే ఏది చేయలేనుకో. బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు? నా కుటుంబం ఎలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? 2వ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 20 చదవండి. అప్పుడు రాజు అయిన హిజ్కియా ఎప్పుడు లేచి, ఎందుకు లేకపోతే పెద్దలు కదా బాధ్యత ఉంది ఆయనకి. నా రాజ్యం అంతా కూడా మంచిగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? పెద్దగా లేచి బలి అర్పణ జరగాలండి. హిజ్కియా రాజు అయిన తర్వాత అతడు పెద్దల కాడ లేచి పట్టణ అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును, పాప పరిహారార్థ బలి చేయుటకై. రాజ్యం కొరకు, ప్రజల కొరకు. ఈరోజు నువ్వు లేచి, పొద్దున లేచి, అయ్యా నా భర్త క్షేమంగా ఉండాలయ్యా, అయ్యా నా బిడ్డలు చెప్పాలి, నా భార్య క్షేమంగా ఉండాలయ్యా, నా బిడ్డలు చదువుల్లో, ఉద్యోగాలు, వ్యాపారంలో వారు మంచి భవిష్యత్తులో ఉండాలంటే నీవు వారి కొరకు అర్పించవలసిన బలిని అర్పించాలి. ఇది ఎవరు చేస్తారంటే బాధ్యత కలిగిన వారే చేస్తారు. హల్లెలూయా. కొంతమంది వస్తారు, వింటారు కానీ చేయరు. 100 మంది వచ్చారు అనుకోండి, చేసేది ఒక్కలే. వినేది 100 మంది విన్నా, చేసేది ఎంతమంది చేస్తారు? ఒక్కలే చేస్తారు. అందుకంటే 99 మంది ఎంతమే కానీ చేయరన్నమాట. ఈ రోజున రాజు అయిన హిజ్కియా గురించి దేవుడు ఎంత సంతోషిస్తున్నా తెలుసా? అతను వెళ్ళి మందిరంలోకి వెళ్ళి బలి అర్పిస్తున్నాడు. ఎవరి కోసం అంట? మా ప్రజలందరూ క్షేమం ఉండాలి. ఈరోజు మన జీవితాలు కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, సామర్థ్యంగా ఉన్నప్పుడు, అక్రమం మనలో వచ్చినప్పుడు, అన్యాయం మనలో పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? భర్తనైనా ప్రేమించలేము, భార్యనైనా ప్రేమించలేము, బిడ్డల్ని ప్రేమించలేము. వారి కోసం బలి అర్పణ చేయలేము. నిజముగా నీవు అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి అయితే లేచి
బలి అర్పణ జరిగిస్తావు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం జరిగింది? దేవుని మహింపరుస్తావు. నీవు లేచి దేవుని మహింపరిస్తే దేవుడు మన కుటుంబానికి ఎంతో మంచి చేస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే ఆ బలి జరగకూడదు. అంతకుముందు ఇసుకే వాళ్ళ నాన్న మందిరాన్ని మూసేసాడు. మందిరాన్ని ఏం చేశాడు? బలి అర్పణ లేదక ఆపేసేసాడు. ఈరోజు కొన్ని గృహాల్లో ప్రార్థన లేదు, ఆపేశాడు. ప్రార్థన జరగదు. పొద్దున్న లేచాక ఏం జరగదు అమ్మ చెప్పాలి, ఆపేసేసాడు. ఇంట్లో ప్రార్థన జరగదు. వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన ఉండదు. ఇక ఆ ఇంట్లో ఏదో గుళ్ళోకి వచ్చినప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోండి, కానీ ఆ ఇంట్లో మాత్రం ఏముండదు, ఆపేస్తాడు, తాళం వేసేస్తాడు, మూసేస్తాడు. ఇక ఆ ఇంట్లో ఏముండదు. ఇక ఎవరుంటాడు ఆ ఇంట్లో? సైతాన్ ఉంటుంది, సాతాన్ ఉంటాడు. హల్లెలూయా. అందుకని ప్రతి ఉదయకాలం బలి అర్పణ అనేది జరగకోకుండా వాడు ఆపేస్తాడు. మందిరాన్ని మూసేసాడు. మందిరం అంటే తెలుసా? మన దేహమే దేవుని ఆలయం. ఈ మందిరాన్ని పాడు చేసేస్తున్నాడు. ఈరోజు బలి అర్పణ జరగకోకుండా మందిరాన్ని పాడు చేసేసాడంట, పడగొట్టేసేసాడంటండి. మందిరం అంటే ఇది. మనము మన హృదయము దేవుని ఆలయం. ఎక్కడ బలి అర్పణ జరుగుతుందో ఆ హృదయం అనేది దేవునికి ఆలయము. ఈరోజు ఎక్కడైతే బలి అర్పణ జరగదో అది దేవుని ఆలయాన్ని వాడు పడదోసేసినట్లు లెక్క. నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఆలయంలో ఏం జరగాలి? బలి జరగాలి, బలి అర్పణ జరగాలి. ముగిపడిపోయిన మందిరాన్ని ఇసుకగా తెరిచి అక్కడ బలి అర్పణ జరగటానికి తీసుకొచ్చాడు. స్తోత్రం. అందుకని మన దేహం అనే ఆలయంలో రోజు ఏం జరగాలి? బలి అర్పణ జరుగుతూ ఉండాలి. అందుకని ఎక్కడైతే బలి అర్పణ జరగదో వాడు ఏం చేస్తాడంట? ఇందాక అక్కడ చదివాం కదమ్మా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. అతిక్రమము జరిగినందున, ఇక్కడ చూడండి, అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలుపు చేయుటకై అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు. దేంట్లో అభివృద్ధి చెందాడంట? దేంట్లో అభివృద్ధి చెందినట్టు? వాడు సత్యాన్ని పడగొట్టేశాడంట. అక్రమంలో అభివృద్ధి చెందుతూ మొదలుపెట్టాడు. ఏ వ్యక్తి అయితే అనుదిన బలి జరగకోకుండా ఉంటారో వారిలో సత్యం ఉండదు, అక్రమం పెరుగుతూ ఉంటుంది. అందుకని వాక్యం చదివిస్తుంది, పాపం చేసేవాడిని ఇంకా పాపం చేస్తానే ఉండనేమో. పాపం చేసేవాడిని పాపం చేస్తానే ఉండనేమో. వాళ్ళు ఇంకా ఏం పెరగాలి? అక్రమం పెరగనిస్తానే ఉండు. ఈ రాత్రి మన జీవితంలో కనుక ఆలోచన చేయగలిగితే అపవాది యుక్తి కలిగివాడు. అపవాది రకరకాలుగా మోసగించాలని వాడు అనుదిన బలి నీ ద్వారా నా ద్వారా జరగకోకుండా ఉండాలని వాడు ఏదో ఒక విధముగా వాడు యుక్తి కలిగి ఉంటాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తా. లూకా సువార్త 21వ అధ్యాయంలో 37వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ఏ దినం అంట అమ్మా చెప్పాలి? ప్రతిదినము. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉంటాను. హల్లెలూయా. ఎట్లా కాలం గడిపేది మనం? అమ్మా ఆయన కాసేపు కాలం గడపడం కాదు, అక్కడ కాసేపు అక్కడ కూర్చొని కాలం గడపడం కాదు. ప్రతిరోజు దేవుని మందిరానికి రావటం. మన కాలం ఎలా గడపాలి తెలుసా? ప్రతిరోజు దేవుని మందిరానికి రావటం. యేసు ప్రభు వారు ఏం చేశాడ? ఆయన ప్రతిరోజు అవసరం ఆయనకి. స్తోత్రం. ఎందుకంటే ప్రతి దినము కూడా యేసు ప్రభు వారు ప్రతి దినము పగలు దేవుని మందిరముకు వచ్చి ఆయన వాక్యాన్ని బోధించేవాడు. దేవుని స్తోత్రం. ఆయన కాలం గడుపుతున్నాడు. ఎక్కడ గడుపుతున్నాడు? మందిరంలో గడుపుతున్నాడు. వాక్యం బోధించే విషయంలో కాలం గడుపుతున్నాడు. దేవుని వాక్యం నేర్పే విషయంలో కాలం గడుపుతున్నాడు. రాత్రి ఒలివ కొండకెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ కాలం గడుపుతున్నాడు. మనము చక్కగా సరదాగా అటు ఇటు తిరుగుతూ కాలం గడుపుతాం. నీ కాలం అంతా దేనితో గడుపుతున్నావు? హల్లెలూయా. కొంతమంది అక్కడ 2 గంటలకు, ఆయనకి 2 గంటలు, ఆయనకి 2 గంటలు, ఆయనకి 2 గంటలు.
వాళ్ళకి ఎంతకాలం గడుపుతారు. మనము దేవుని సన్నిధిలో మందిరంకి వెళ్ళి ఇక్కడ కొంతకాలం గడుపుకోవాలి. దేవుని వాక్యం చదివే విషయంలో, లేదా నాలుగు మాటలు ఇతరులకి చెప్పే విషయంలో కాలం గడుపుతూ మన కాలం అంతా కూడా ఎలా గడుపుతున్నాం ఒకసారి ఆలోచించండి. కొంతమంది అంటారు టైం గడవట్లేదండి, టైము గడవట్లేదండి. నీ టైం ఎలా గడుపుతున్నావు ఒకసారి ఆలోచన. అంటే ప్రతిదానికి లెక్క ఉందన్నమాట. అదే బిడ్డలే రాత్రి మన జీవితంలో కనుక ఆలోచన చేయగలిగితే యేసు ప్రభువు ప్రతిదినము దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నాడు. వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని బోధిస్తూ, 4 మంచి మాటలు చెబుతూ, దేవుని రాజ్యం గురించి, ఆయన సువార్తల గురించి ఆయన కాలం గడుపుతున్నాడు. దేవుని మందిరంలో మన దేహము దేవుని ఆలయం అని మనము ఎరగాలి. కాబట్టి ఈ దేహం అనే ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఆయనకి నివాసం చేయాలి, ఆయన మనలో ఉండాలి. అప్పుడు మనకి మంచిది, అప్పుడు మనకి క్షేమం. అందుకని అపవాది ఏం చేస్తాడంటే బలి అర్పణ జరగకోకుండా ఆపేయాలని చూస్తాడు. వాడు ఆపాలని చూసినా మనము బలి అర్పణ జరిగిస్తూనే దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ప్రతిరోజు లేచి మనం ప్రభుని స్తుతిస్తారు. బలి అర్పణ జరుగుతుండాలి. అందుకే అక్కడ ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం. ఏబు ప్రతిరోజు అరుణోదయం లేచి అలా స్తుతించడం వల్ల అతను చేతి పని దీవించాడు. అతను చేసే పనిని ఆ మాట ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుంటాను. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును ఏమి చేశాడంట? దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? బలి అర్పణ జరిగించాడు. ఏబు చేసిన పని ఏంటి? బలి అర్పణ జరిగించాడు. దేవుడు చేసిన పని ఏంటి? కంచి వేశాడు. ఏబు చేయకపోతే దేవుడు కంచి చేస్తాడా? మనం చేయవలసిన పని మనం చేయకపోతే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడా? హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో ఏబు అనుదినము లేచి బలి అర్పణ జరిగించాడు. దేవుడేమో చుట్టూతో కంచి వేశాడు. అందుకని ఒకవేళ మన జీవితాల్లో బలి అర్పణ లేకపోతే, దేవుని కాపుదల ఉండకపోతే మనం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అపవాది యుక్తి కలిగిన వాడు. వాస్తవంగా మనం లేవలేక బద్ధకంగా నీరసం ఉందని ఒకరోజు బలి ఆగిపోతే ఏ పరిస్థితి? అందుకని మన జీవితాల్లో బలి అర్పణ ప్రతిరోజు జరగాలి. హల్లెలూయా. దేవుడి పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అట్టి కృప దేవుడి రాత్రి మనందరికీ అనుగ్రహించబడిన కాక మన గృహాల్లో ప్రతి దినము ప్రభువు యేసుక్రీస్తు వారికి బలి అర్పణ జరిగినట్లు ఆయన కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరమ తల్లి అందరికి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం చేరొచ్చు మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ప్రత్యేకంగా అనుదిన బలి మన దేహం అనే మందిరంలో దేవునికి బలి అర్పణ జరగడానికి దేవుడు మనందరిని బలపరిచి వాడుకొనును గాక. ఆమె యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. వందనాలు. అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నంబర్ 7981699758. Thanks for watching this video.